అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇదో తరహా. రచయిత శారదా అశోకవర్ధన్ గారు. ఇక కథలోకి వెళితే, దాదాపు 25 సంవత్సరాల క్రితం నా స్వదేశాన్ని, సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళిన నేను మా ఊరు విజయవాడని చూడగానే ఏదో నా సొంత సామ్రాజ్యంలోకి కాలు పెట్టినట్టయింది. బంధువుల గురించి, కుటుంబ మిత్రుల గురించి, ఆనాటి ఇరుగు పొరుగు వారి గురించి అమ్మ చెబుతూ ఉంటే జీవితం ఎంత గమ్మత్తైనదో, ఎవరెవర్ని ఎన్నెన్ని మలుపులు తిప్పుతుందో విని ఆశ్చర్యపోయాను. పక్కింట్లోని గుమస్తా రామనాథం పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఎదురింటి శేషాచారి గారు 10 మంది పిల్లలతో పస్తులుంటూ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లక్షల ఆర్జనలో ఉన్నారు. అప్పుడు తలుక్కుమంది మదిలో అచ్చిరెడ్డి కుటుంబం. వాళ్ళ గురించి అమ్మను అడిగాను. అదో తరహాగా అయిపోయింది వాళ్ళ సంగతి అంది అమ్మ. అదేమిటో అర్థం కాక వివరంగా చెప్పమన్నాను. అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. అచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే ఒక గొప్ప పేరున్న వ్యక్తి. షుగర్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేసేవాడు. చదివింది మెట్రికులేషనే అయినా ఇంగ్లీష్ బాగానే మాట్లాడేవాడు. విజయవాడ స్థల ప్రభావమేమో తెలుగు స్పష్టంగా చక్కగా మాట్లాడేవాడు. తరచూ బిజినెస్ పనుల మీద హైదరాబాదు రావడం వల్ల ఉర్దూ భాషలో కూడా ప్రవేశాన్ని పొందాడు. అతనికి కోటిరెడ్డి, వెంకటరెడ్డి, రాఘవరెడ్డి, సత్తిరెడ్డి అని 4 కొడుకులు, మణిమాల అని ఒక కూతురు ఉండేది. అచ్చిరెడ్డి అదృష్టమేమో కానీ 2 చేతులా సంపాదించాడు. దురదృష్టం కూడా పక్కనే ఉందేమో. భార్య సరళకి చక్కెర వ్యాధి, బ్లడ్ షుగర్, గుండెపోటు ఉండేవి. ఎప్పుడూ అస్వస్థతే. అచ్చిరెడ్డి పరపతి అంతస్తు ఎంత పెరుగుతూ వచ్చిందో సరళ గారి జబ్బు అంతే పెరుగుతూ వచ్చింది. అచ్చిరెడ్డికి అది భరించరాని బాధగా తయారయ్యింది. అచ్చిరెడ్డి అసలే సరదా మనిషి. తన కోసం వచ్చే మిత్రులు, తన హోదా చూసి వచ్చే బంధువులు, వాళ్ళని చూడటానికి ఎందరి పనివాళ్ళున్నా పనివాళ్లకు సక్రమంగా పని చెప్పేవాళ్ళు లేక పిల్లలందరూ చిన్నవాళ్ళైపోవడం వల్ల తన తలరాతకి కుంగిపోతూ ఉండేవాడు. తలుక్కున మెరిసింది అతని బుర్రలో చక్కటి ఆలోచన. ఎందరో మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇచ్చిన సలహాలు త్రోసిపుచ్చాడు. సరళ మనసు నెమ్మదించింది. తన చెల్లెలి ఆడబడుచు కూతురు మంజుల తల్లి తండ్రి లేక అన్నా వదినల ఆలనా పాలనా కరువై అవస్థపడుతూ ఉంటే విని తాను తన ఇంట్లో ఉంచుకొని ఆమె బాధ్యతను నిర్వర్తించేటట్టు వ్యవహారం కుదుర్చుకున్నాడు. మంజుల అన్నలకు బూరెల బుట్టలో పడ్డట్టయింది. ఆ కుటుంబానికి మంజుల బంగారు బాతయ్యింది. అచ్చిరెడ్డి ఇంటి తాళం చెవులు మణిమాల బొడ్లోకొచ్చాయి. అబ్బాయిలు కోటిరెడ్డిని, రాఘవరెడ్డిని హైదరాబాదు హాస్టల్లో వేశాడు. అచ్చిరెడ్డి విజయవాడలో చదువుకోవడం లేదని ఆ ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా అర్జీ మంజులకి పెట్టుకోవాలి. ఆమె తన భాషలో అచ్చిరెడ్డికి చెప్పి శాంక్షన్ చేయడమో తిరస్కరించడమో చేస్తుంది. సరళ గారు చీర కొనుక్కోవాలన్నా అంతే. పని మనిషికి 100 రూపాయలు కావాలన్నా అంతే. జబ్బు కన్నా సరళ గారికి మంజుల దగ్గర బానిసత్వం భరించరానిదయ్యింది. గుండె జబ్బు ఎక్కువయ్యింది. కోటిరెడ్డి, వెంకటరెడ్డి చదువు ఏమో కానీ లేనిపోని వ్యామోహాలలో పడ్డారు. సిగరెట్లు, డ్రింక్సు అలవాటు చేసుకున్నారు. అచ్చిరెడ్డికి వారు అడిగినదంతా డబ్బు పంపడం తప్పితే ప్రత్యక్షంగా వారికి ఏం కావాలో తెలుసుకునే తీరిక లేదు, ఓపిక లేదు. సెలవుల్లో ఇంటికొచ్చిన పిల్లలకి మంజుల పెత్తనం కంటకమనిపించింది. సరళ ఆవేదన ఆరాటాన్ని రేకెత్తించింది. అచ్చిరెడ్డి పిల్లలు రెచ్చిపోయినప్పుడు నచ్చజెప్పి వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి శాంతపరచి పంపించేవారు. అచ్చిరెడ్డి సంపాదన రెట్టింపవడానికి మంజులే కారణమని అతడి భ్రమ. అతిథి మర్యాదలు, ఆదరణ మంజుల వల్లే జరుగుతోందని అతడి తృప్తి. అందుకే ఆమె ఆడిందాట, పాడింది పాట. గుప్పెడు మెతుకులకి, ఒక్క కొత్త చీరకి మొహం వాచిన మంజులకి అచ్చిరెడ్డి ఇల్లు స్వర్గలోకమే కదూ. నౌకర్లు, చాకర్లు,
కార్లు, షికార్లు, పలుకుబడి, పైసా అంత ఉన్నా ఏం కావాలి? అచ్చిరెడ్డికి బిజినెస్లోనే కాదు, ఇంట్లోనూ రాజకీయం వెన్నతో పెట్టిన విద్య. మంజులని నీకోసమే తెచ్చా, నీకు రెస్టు కావాలి కదూ. ఈ అన్నదమ్ములిద్దరూ దద్దమ్మలు. ఈ ఊర్లో వాళ్ళకి చదువు అంటడం లేదు, అందుకే ఇంటికి దూరంగా అక్కడ పడేశా అనేవాడు. దాంతో చిన్నవాళ్ళిద్దరూ మేము చాలా ఉత్తములం అనుకుంటూ తండ్రి గీసిన గీటు దాటేవారు కాదు. ఈ మాటలు వింటున్న మణిమాల హైదరాబాదు అన్నలు చెడ్డవాళ్ళని, ఇక్కడున్న వాళ్ళే మంచివాళ్ళని అనుకొని అలాగే పెరిగి ఆ భావాలనే జీర్ణించుకుంది. సరళగారి జబ్బు ముదిరిపోతూ ఉంది. ఆమెలో ఎక్కువ రోజులు బతకనన్న అపనమ్మకం పట్టుకుంది. అచ్చిరెడ్డిని బలవంత పెట్టి కోటిరెడ్డికి, వెంకటరెడ్డికి పెళ్ళిళ్ళు చేయించింది. అచ్చిరెడ్డి కోడళ్ళ రాకతో తనకు స్థానభ్రష్టత్వం వస్తుందేమో అన్న అనుమానంతో మంజుల తనకు దూరపు బంధువైన శ్రీరామ్ను రిజిస్టర్ పెళ్లి చేసుకొని నాగపూర్కి వెళ్ళిపోయింది. తనకి ఆస్తిలో వాటా కావాలని కోర్టుకెళ్ళింది. అచ్చిరెడ్డి పిచ్చివాడైపోయాడు. ఈ అనుకోని పరిణామానికి సరళ గుండె ఆగిపోయింది. అంత్యక్రియలు జరిపి మణిమాలను అక్కున చేర్చుకొని బావురుమన్నాడు అచ్చిరెడ్డి. ఏదో భయం అతన్ని ఆవరించింది. అందరూ కలిసి తనని దూరం చేస్తే, తన డబ్బు తీసుకొని తనని వదిలేస్తే, ఇలాంటి అర్థం లేని ఊహలతో జీవితం పట్ల సరైన అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అచ్చిరెడ్డి కోడళ్ళిద్దరూ కలిసున్నా తన మీద కుట్ర పన్నుతున్నారేమోనని విడివిడిగా వాళ్ళని పిలిచి ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతూ ఎవరి ముందర వాళ్ళని పొగుడుతూ వాళ్లను విడివిడిగా ఆకట్టుకున్నాడు. అలాగే కోటిరెడ్డి స్వార్థపరుడని, వెంకటరెడ్డి దుబారా మనిషని, రాఘవరెడ్డి అమాయకుడని ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళకి ప్రచారం చేశాడు. చిన్నవాడైన సత్తిరెడ్డి తండ్రి మాటలు అక్షరాలా నిజమని పాటిస్తూ అన్నలని, వదినలని అనుమానంగా చూస్తూ సైలెంట్ ఎనిమీగా తయారయ్యాడు. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ కుటుంబంలో ఒకరిపై ఒకరికి సదభిప్రాయం లేకుండా చేసింది. ప్రేమానురాగాలని, బంధుత్వాన్ని మంటగలిపింది. ఎవరికి వారే అచ్చిరెడ్డికి సన్నిహితులమనుకున్నారు. మణిమాలలో జీర్ణించుకున్న భావాలు మరింత విస్తరించి పెళ్లి కాని అన్నలే మంచివాళ్ళని, పెళ్ళైన వాళ్ళు స్వార్థపరులని నిర్ణయించుకుంది. అచ్చిరెడ్డికి హఠాత్తుగా క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్. ఒక్క ఆడపిల్ల. దానికి పెళ్లి చేయలేదన్న బాధ ఎక్కువైపోయింది. ఆకతాయిగా తిరుగుతున్న రాఘవరెడ్డి, సత్తిరెడ్డిలు తమ ఫ్రెండు రాజలింగాన్ని మణిమాలకిచ్చి పెళ్లి చేయమన్నారు. తాడు బొంగరం లేని రాజలింగానికి మణిమాలనివ్వడం అచ్చిరెడ్డికి ఇష్టం లేదు. తండ్రి పోతే పెద్దన్నలు తనని పట్టించుకోరేమో అన్న భయంతో చిన్నన్నయ్యలు ప్రేమతో తెచ్చిన రాజలింగాన్ని పెళ్లాడుతానని పట్టుబట్టింది. తత్ఫలితం మణిమాల రాజలింగం పత్నిగా మారింది. ఇహ తన బాధ్యత తీరిపోయినట్టు హఠాత్తుగా కన్నుమూశాడు అచ్చిరెడ్డి. దాంతో ప్రారంభమయ్యింది ఆ ఇంట్లో అంతర్యుద్ధం. రాజలింగం భార్య పేరు మీద ఆస్తిలో సగభాగం ఆమెకు దక్కాలని కోర్టుకెళ్ళాడు. రాఘవరెడ్డి, సత్తిరెడ్డి అన్నలను నమ్మలేక, చెల్లెల్ని, బావని కాదనలేక సతమతమైపోయారు. కోటిరెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళందరికీ నచ్చజెప్పలేక సతమతమైపోతున్నారు. ఇంటి గుట్టు రచ్చన పడింది. కోర్టుకెక్కిన కుటుంబం బంధుమిత్రులకి కులాసా కబుర్ల చర్చాంశమయ్యింది. అచ్చిరెడ్డి అప్పుల లిస్టు బయటపడగానే ఐపీ పెట్టేసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. తండ్రి పేరు చెప్పుకొని చిన్న ఉద్యోగాలైనా దొరుకుతాయేమోననే ఆశతో చిన్న కొడుకులిద్దరూ, చిన్నన్నలు పారిపోవడానికి తండ్రి అప్పులకి పెద్దన్నయ్యలిద్దరూ, వదినలిద్దరూ కారణమని మణిమాల బంధువుల దగ్గర, అచ్చిరెడ్డి స్నేహితుల దగ్గర మొరపెట్టి కన్నీళ్లు కారుస్తుంటే కాసేపు ఓదార్చారు. జనం చాటుగా నవ్వుకున్నారు. అస్తవ్యస్తాలకు లోనైన అచ్చిరెడ్డి కుటుంబం గురించి. అదిరా వాళ్ళ సంగతి చెప్పడం ఆపింది అమ్మ. నా మనసు చివుక్కుమంది. తన సొంత లాభం కోసం కన్న తండ్రే ఇలా ప్రవర్తిస్తే ప్రపంచాన్ని తెలుసుకోవడానికి శక్తి చాలని పిల్లల సంగతేమిటి? వారిలో ఈ చీకటి పొరలు ఎలా విడుతాయి? అనురాగాలతో, ఆనందాలతో తులతూగవలసిన ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా కలుసుకునేది ఎలా? ఈ ప్రశ్నలు నన్ను దహించేశాయి. ఇండియాలో 25 సంవత్సరాలు గడిపి
అనురాగాన్ని, ఆప్యాయతలని చవిచూసి 25 అమెరికాలో ఉండి స్వర్గ సుఖాల రుచులను ఆకలింపు చేసుకున్న నాకు ఈ తరహా సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక తికమకపడ్డాను. ఆ మాటే పైకి అనేశాను. అమ్మ అభిమానంగా నా వైపు చూస్తూ, బాబు, పెద్దవాళ్ళెప్పుడూ స్వార్థంగా ఆలోచించకూడదు. తమ సుఖాన్ని తాము చూసుకొని సంతోషపడకూడదు. పిల్లల మధ్య ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి వాళ్ళని విభజించకూడదు. వాళ్ళలో ఒకరిపై ఒకరికి అభిమానాన్ని పెంచాలి, అనురాగాన్ని కలిగించాలి. పెద్దల పట్ల గౌరవం నిలిచిపోయేలా చూసుకోవాలి. అది జరగనప్పుడు అస్తవ్యస్తాలు, ఆటుపోట్లు తప్పవు అంది. అమ్మ మాట గీతోపదేశంలా అనిపించింది. ఆలోచిస్తూ దినచర్యకు ఉపక్రమించాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.